ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక అదిరిపోయే రెసిపీ అండి. అది వచ్చేసరికి పండు మిరపకాయల కొత్తిమీర పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తప్పకుండా అందరూ ట్రై చేయాలండి. దోశలోకి కానీ, అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి అన్నిటికీ బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మీకు పక్క కొలతలతో నీట్గా చూపించేస్తాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇక్కడ కొత్తిమీర వచ్చేసరికి 100 గ్రాములు తీసుకున్నామండి. నీట్గా లాస్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్ ఆ తొడాలు తీసేసుకొని 1కి 3 సార్లు నీట్గా వాష్ చేసేసుకుందామని పెట్టుకున్నామండి. ఇక్కడ ఎండుమిరపకాయలు వచ్చేసరికి 250 గ్రామ్స్ తీసుకున్నామండి. 1/2 కిలో తీసుకున్నాము. చింతపండు వచ్చేసరికి 100 గ్రాములు. ఉప్పు వచ్చేసరికి కల్లుప్పు ఉంది కదండి, 4 టేబుల్ స్పూన్లు. అదే మీకు నిమ్మకాయ టామరిండ్ అనేది మీకు సైజ్ లాగా అర్థం, చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు ఒక 2 తీసుకున్నామండి. చింతపండు వచ్చేసరికి కల్లుప్పు ఒక 4 టేబుల్ స్పూన్లు అండి. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఆ తొడాలు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి ఉంచుకున్నామండి. ఇప్పుడు నీట్గా ఆరబెట్టేసుకుందాము. ఈ కొత్తిమీర పండుమిరపకాయల పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాలి. ఈ కొత్తిమీరలో మనకి చాలా కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి. పండుమిరపకాయలు అనేది కారంగా, ఈ ఆకు అనేది చాలా పడుతుంది కదా, మనకి హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. చూడండి, నీట్గా పట్టేసుకున్నాం కదా, నీట్గా తడి ఏం లేకుండా చూసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి చింతపండు ఉంది కదండి, ఒక ఉడుకు రానిచ్చుకోవాలండి. ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్ 2 మినిట్స్లో పొంగు వచ్చేస్తుందండి, సరిపోతుంది. ఆ చింతపండు ఇట్లా ఉడికించుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి పచ్చడి అనేది. చూడండి, నీట్గా పొంగు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండు వరకు తీసేసుకుంటున్నామండి. తీసేసుకొని చల్లార్చుకుంటున్నాము. మరి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బాండి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని మనం ఆరబెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, మొత్తం వేసేసుకొని మొత్తం నీట్గా మగ్గించుకోవాలండి. ఎక్కువసేపు పట్టదండి, కొత్తిమీర ఆకు కదా, ఎక్కువ టైం పట్టదు, త్వరగా మగ్గిపోతుంది. ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా అంటే త్వరగా టైం టేకన్ కూడా ఎక్కువ పట్టదండి. అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, కొత్తిమీర అనేది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అంటే ఇంకా ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి, సరిపోతుంది. ఎక్కువ టైం పట్టలేదండి, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోయింది, నీట్గా వేగిపోయింది, వాటర్ అనేది కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, 2 వాయిలుగా వేసుకుంటున్నాము. సగం ఎండుమిరపకాయల వరకు తుంపి మిక్సీలో వేసుకున్నామండి. చూడండి, పండుమిరపకాయలు తుంపి వేసేసుకున్నాం కదా, దీంట్లోనే ఒక 2 స్పూన్ల కల్లుప్పు వేసుకున్నాము, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇంతవరకు మిక్సీ వేసేసుకున్నామండి. చూడండి, మెత్తగా మిక్సీ వేసేసుకున్నాం కదా, దీంట్లోనే 10 రెబ్బలు వెల్లుల్లి ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాం. 2 వాయిలకి 10 వేసుకున్నామండి వెల్లుల్లి. నెక్స్ట్ దీంట్లోనే చింతపండు ఉంది కదండి, ఉడికించుకున్న చింతపండు కొంచెం వేసుకొని, కొత్తిమీర ఉంది కదండి, ఆ కొత్తిమీర కూడా వేసుకొని చల్లారాక మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇది ఒక వాయిగా వేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ దీన్ని తీసేసుకొని మళ్ళీ సేమ్ మిక్సీలో మళ్ళీ పండుమిరపకాయలు ఉన్నాయి కదండి, ఆ పండుమిరపకాయలు, ఉప్పు, సేమ్ ప్రాసెస్ వేసేసుకుంటున్నామండి. చింతపండు, ఉప్పు, ధనియాల పొడి సేమ్ ఫస్ట్ ఎలా చేసుకున్నామో అలా 2 వాయిలుగా వేసేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి సేమ్ బాండీలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నామండి బాండీలో. దీంట్లోనే ఎండుమిరపకాయలు వచ్చేసరికి 4 అండి, అవి తుంపుకొని వేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి.
నెక్స్ట్ దీంట్లోనే వెల్లుల్లి ఉన్నాయి కదండి, ఆల్రెడీ మిక్సీకి కొన్ని వేసాం, అంటే ఒక 20 వరకు వేసేసాం. అందుకని దీంట్లో కొన్ని వెల్లుల్లి అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఒక 5-8 వరకు యాడ్ చేసుకోండి వెల్లుల్లి. మొత్తం బాగా వెల్లుల్లి దూరగా వేగే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంగువ ఉంది కదండి, ఆ ఇంగువ పౌడర్ కూడా వేసుకుంటున్నాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నామండి ఇంగువ. నెక్స్ట్ కరివేపాకు రెబ్బలు ఉన్నాయి కదండి, ఆ కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని మొత్తం బాగా వేగాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, కొత్తిమీర పండుమిరపకాయల పచ్చడి, ఆ పచ్చడి మొత్తం దీంట్లో వేసుకొని చూడండి, మొత్తం వేసేసుకున్నాం కదా. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఒక 2 to 3 minutes వరకు మగ్గించుకోండి. ఇట్లా మగ్గించుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఈ తాలింపు అనేది మెయిన్. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 నుంచి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. లైట్గా వేస్తున్నాం, ఎక్కువ ఏం కాదు. ఇంత క్వాంటిటీకి కొంచెం అనేది కొంచెం టేస్ట్ని ఇస్తుంది, అందుకే బెల్లం అనేది యాడ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారాక నీట్గా గ్లాస్ జార్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ జార్లో ఈ పచ్చడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. అంతే అండి. సంవత్సరం వరకు మనకు నిల్వ చేసుకోవచ్చండి. సంవత్సరం వరకు ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఏమీ కాదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.